ప్రపంచ రాజకీయాల్లో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా, ఏ రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినా దాన్ని సాకుగా చూపి అడుక్కునే దౌర్భాగ్య స్థితికి పాకిస్తాన్ చేరుకుంది. అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్న భౌగోళిక రాజకీయ చదరంగంలో తన సొంత అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ నాయకత్వం ఆడుతున్న సరికొత్త నాటకం ఇప్పుడు ప్రపంచం ముందు బట్టబయలైంది. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల తమ దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ తగిలిందని, తమ నష్టం ఏకంగా $800 మిలియన్ అంటే సుమారు 6,600 కోట్ల రూపాయలకు చేరుకుందని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గగ్గోలు పెడుతున్నారు. అంతర్జాతీయ సమాజం ముందు మరోసారి బిచ్చపు గిన్నె పట్టుకొని నిలబడ్డానికి పాకిస్తాన్ సిద్ధం చేసుకున్న సరికొత్త సాకిది. ఒక దేశ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇలా బహిరంగంగా ఇతర దేశాల యుద్ధం వల్ల మేము ఆగమైపోతున్నామని ఏడవడం వెనుక ఆ దేశ పరిపాలనా యంత్రాంగం ఏ స్థాయిలో పాతాళానికి పడిపోయిందో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ప్రకటనను కేవలం ఒక వార్తలా కాకుండా పాకిస్తాన్ అంతర్గత వ్యవస్థల ఘోర వైఫల్యం కోణంలో జర్నలిస్టిక్ దృష్టితో లోతుగా విశ్లేషిస్తే ఎన్నో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకొస్తాయి. ముందుగా షెహబాజ్ షరీఫ్ చెబుతున్న ఈ $800 మిలియన్ నష్టం కథేంటో చూద్దాం. అమెరికా, ఇరాన్ మధ్య ఫిబ్రవరి చివర్లో యుద్ధం మొదలైనప్పటి నుండి హర్మూజ్ జలసంధి గుండా వాణిజ్యం నిలిచిపోయిందని, తమకు రావాల్సిన ఇంధన సరఫరాలు ఆగిపోయాయని, ముడి చమురు ధరలు పెరగడం వల్లే తమకు ఇంత భారీ నష్టం వచ్చిందని పాకిస్తాన్ వాదిస్తోంది. ఇది నిజమే కావచ్చు. కానీ ప్రపంచంలో చమురు కొంటున్నది ఒక్క పాకిస్తాన్ మాత్రమే కాదు. భారతదేశం లాంటి ఎన్నో దేశాలు మిడిల్ ఈస్ట్ పరిణామాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కానీ ఏ దేశ ప్రధాని కూడా ఇలా మైకుల ముందుకొచ్చి మేము నాశనమైపోయాం అని ఏడవడం లేదు. ఎందుకంటే ఆయా దేశాలకు ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ ఉంది, భవిష్యత్తును ఎదుర్కోగల బలమైన పరిపాలన యంత్రాంగం ఉంది. కానీ పాకిస్తాన్ పరిస్థితి అలా కాదు. అక్కడ అసలు సివిల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక కీలుబొమ్మ మాత్రమే. దశాబ్దాలుగా పాకిస్తాన్ సైన్యం దేశ వనరులన్నింటినీ జలగలా పీల్చేస్తోంది. ఉగ్రవాదులను పెంచి పోషించడానికి, పొరుగు దేశాలపై కుట్రలు చేయడానికి ఖర్చు పెట్టినటువంటి డబ్బులో కనీసం 10% దేశ మౌలిక సదుపాయాలపై ఖర్చు పెట్టుంటే ఈరోజు పాకిస్తాన్కు ఈ కర్మ పట్టేది కాదు. ఒకవైపు షరీఫ్ $800 మిలియన్ నష్టపోయామని కన్నీళ్లు పెట్టుకుంటుంటే, సరిగ్గా ఇదే సమయంలో పాకిస్తాన్ పరువును బజారున పడేస్తూ అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్లోని అత్యంత కీలకమైన పెషావర్ కాన్సులేట్ను భద్రతా కారణాల దృష్ట్యా మూసివేస్తున్నట్లు ప్రకటించింది అమెరికా. ఇది పాకిస్తాన్ ప్రభుత్వ చెంప చెళ్ళుమనిపించే వార్త. ఇక్కడున్న అసలైన వ్యంగ్యం ఏంటంటే, పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపడానికి అమెరికా, ఇరాన్ ప్రతినిధులు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో శాంతి చర్చలు జరుపుతున్నారు. ప్రపంచానికి మేము శాంతి దూతలమని, అగ్రరాజ్యాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నామని ఇస్లామాబాద్లో పాకిస్తాన్ పాలకులు గొప్పలుబోతున్నారు. కానీ ఆ చర్చలు జరిగే రాజధాని కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెషావర్లో మాత్రం అమెరికా దౌత్యవేత్తలకు పాక్ ప్రభుత్వం కనీసం రక్షణ కల్పించలేకపోతోంది. అంటే మీ రాజధాని దాటితే మీ దేశంలో మీకే నియంత్రణ లేదు, ఉగ్రవాదులదే రాజ్యమేలుతోంది అని అమెరికా పరోక్షంగా పాకిస్తాన్ ప్రభుత్వ అసమర్థతను ప్రపంచం ముందు ఎత్తి చూపింది. ఈ రెండు సంఘటనలను, అంటే షెహబాజ్ షరీఫ్ ఆర్థిక రోదనను, అమెరికా కాన్సులేట్ మూసివేతను పక్కపక్కన పెట్టి చూస్తే పాకిస్తాన్ అసలు రోగం ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. ఒక దేశంలో విదేశీ రాయబార కార్యాలయాలే భయంతో పారిపోతుంటే ఇక ఆ దేశంలోకి విదేశీ పెట్టుబడిదారులు ఎలా వస్తారు? అమెరికా దౌత్యవేత్తలకే రక్షణ లేకపోతే అంతర్జాతీయ కంపెనీలు పాకిస్తాన్లో ఫ్యాక్టరీలు ఎందుకు పెడతాయి? విదేశీ పెట్టుబడులు రాకపోతే దేశంలో పరిశ్రమలుండవు, ఉద్యోగాలు రావు, ఎగుమతులుండవు. దీని ఫలితమే నేటి పాకిస్తాన్ ఆర్థిక దివాళా. వారు చెబుతున్నట్లు అమెరికా, ఇరాన్ యుద్ధం వల్ల పోయింది కేవలం $800 మిలియన్ మాత్రమే. కానీ తాము స్వయంగా పెంచి పోషించిన ఉగ్రవాద పాముల వల్ల, పతనమైన శాంతి భద్రత వల్ల పాకిస్తాన్ కోల్పోతున్నది బిలియన్ల కొద్దీ డాలర్ల విదేశీ పెట్టుబడులు. ఈ చేదు నిజాన్ని ఒప్పుకోవడానికి పాకిస్తాన్ నాయకులకు ధైర్యం లేదు. తమ అసమర్థతను, తమ సైన్యం ఆడుతున్న రాక్షస క్రీడను కప్పిపుచ్చుకోవడానికి వారు ఎప్పుడూ అంతర్జాతీయ కారణాలను వెతుకుతూ ఉంటారు. పాకిస్తాన్ పరిపాలన వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అక్కడ ఏ నాయకుడు ఎప్పుడు జైలుకెళ్తాడో, ఎప్పుడు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుంటాడో పాక్ ఆర్మీ చీఫ్ నిర్ణయిస్తారు. ఇలాంటి అస్థిరమైన ప్రభుత్వాలతో దేశానికి ఒక దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక అనేది లేకుండా పోయింది. తమ పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని వ్యవసాయం, విద్య, వైద్యం లాంటి రంగాలపై ఖర్చు చేయకుండా అణుబాంబుల తయారీ చేయడానికి, కాశ్మీర్లో అర్లలు చేయడానికి వాడేశారు.
ఇప్పుడు దేశ ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. కరెంటు బిల్లులు కట్టలేక పిండి బస్తాల కోసం కొట్లాడుకుంటూ సామాన్య ప్రజలు రోడ్ల మీద ప్రాణాలు వదులుతున్నారు. సామాన్యుడు బతుకు భారంగా మారితే పాకిస్తాన్ సైన్యాధికారులు, రాజకీయ నాయకులు మాత్రం విదేశాల్లో 100 కోట్లు పెట్టి ఆస్తులు కూడబెట్టుకుంటూ రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఈ వ్యవస్థాగతమైన అవినీతి, పాలకుల స్వార్థం వల్లే దేశం నిలువునా కుంగిపోయింది. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ విదేశాంగ విధానం ఇప్పుడు కేవలం ఒక బిచ్చపు గిన్నెకే పరిమితమైంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ దగ్గర అప్పు కోసం ఎన్ని కఠిన షరతులకైనా వారు తలొగ్గుతున్నారు. చైనా దగ్గర వంగి ఉండడం, సౌదీ అరేబియా వెళ్లి ప్రాధేయపడ్డం, ఇది పాక్ పాలకుల దినచర్యగా మారింది. ఇప్పుడు షెహబాజ్ షరీఫ్ చేసిన $800 బిలియన్ నష్టం ప్రకటన కూడా ఆ బిచ్చపు గిన్నెలో కొత్తగా వేసిన ఒక వ్యూహం మాత్రమే. మేము యుద్ధం వల్ల నష్టపోయాం కాబట్టి పాశ్చాత్య దేశాలు మాకు ఉచితంగా నిధులివ్వాలి అని ఒక సానుభూతిని సృష్టించే ప్రయత్నం ఇది. కానీ ప్రపంచం ఇప్పుడు పాకిస్తాన్ నాటకాలను నమ్మే స్థితిలో లేదు. ఉగ్రవాదాన్ని అంతం చేయకుండా, సైన్యం ఆధిపత్యాన్ని తగ్గించకుండా పాకిస్తాన్కు ఎన్ని వేల కోట్ల డాలర్లు అప్పుగా ఇచ్చినా అది బూడిదలో పోసిన పన్నీరే. అమెరికా ఇరాన్ యుద్ధం అనేది పాకిస్తాన్కు తగిలిన ఒక చిన్న దెబ్బ మాత్రమే. అసలు పాకిస్తాన్ శరీరమంతా క్యాన్సర్లా వ్యాపించింది వారి అవినీతి, చేతగాని పరిపాలన, ఉగ్రవాద అనుకూల విధానాలే. ఇస్లామాబాద్లో కూర్చొని శాంతివచనాలు పలుకుతూ అగ్రరాజ్యాల మధ్య ఒప్పందాలు చేయిస్తున్నామని గొప్పలు పోవడం కాదు, ముందు తమ సొంత దేశంలో భద్రత లేక పారిపోతున్న అమెరికా కాన్సులేట్ అధికారులను ఆపే దమ్ము ఆ దేశ ప్రభుత్వానికి ఉందా అన్నది అసలైన ప్రశ్న. ఈరోజు పెషావర్లో మూతబడిన కాన్సులేట్ రేపు ఇస్లామాబాద్లో కూడా మూతబడే రోజు ఎంతో దూరంలో లేదు. అప్పుల కోసం, సహాయం కోసం ఇతర యుద్ధాలను సాకుగా చూపిస్తూ ఏడవడం మానేసి పాకిస్తాన్ తన పాలనా వ్యవస్థను ప్రక్షాళన చేసుకోకపోతే ఆ దేశం ఆర్థికంగా, భౌగోళికంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం వారి కళ్ళెదుటే కనిపిస్తోంది. పాలకుల చేతకానితనానికి, వ్యవస్థల పనితనానికి నేటి పాకిస్తాన్ ప్రపంచ పట్టంలో ఒక సజీవ ఉదాహరణగా మిగిలిపోయింది.